మందకృష్ణ నువ్వు అడుగు కూర్చో, నేను అడుగు కూర్చుంటా. ఈ వర్గీకరణ తీర్పు వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తాయి, ఎన్ని ఎంపీలో ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎన్ని భూములు వస్తాయి, ఎంత సంపద వస్తుంది, ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత పరిశ్రమ వస్తాయి, ఎంత సినిమా రంగంలో వాటా వస్తుంది, ఎంత రియల్ ఎస్టేట్లో వాటా వస్తుంది, ఏ రకంగా ముఖ్యమంత్రి వస్తుంది, పదవి వస్తుంది. పండుగ ఎట్లా చేసుకుంటావు అంటున్నా. నేను ఇమీడియట్లీ మాదిలకు ఎక్కువ గొప్ప న్యాయం చేస్తాను. నీ వల్ల ఏం న్యాయం జరిగిందిరా బాయ్? మాదిలకు మాలమ్మ ఆనాడు మాదిగ నాయకులు అంతా ఈ దండగాళ్ళు అంతా ఎందుకు అడగలేదు? బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తలేరు కాబట్టి మాదిగ కమ్యూనిటీ ఆ బ్రెయిన్ లెస్ లీడర్ దగ్గర ఉన్నారు ఇంతకాలం బానిసలుగా. ఇవాళ మాల కానీ మాదే కానీ ఆంధ్రలో మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంది. ప్రాబ్లం ఎక్కడ మొదలైంది? మాదిగ ప్రాబ్లం ఆంధ్రలో మొదలైంది. సమస్య ఎక్కడిది? ఆంధ్ర సమస్య. తెలంగాణలో మాలోడు లేడు, నాకు మాది కూడా లేదు. ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ను నేను అంటే అన్న కోదండరావు, నీకు మంత్రి పదవి వస్తే సంతోషం, నువ్వు ఎమ్మెల్సీ అయితే సంతోషమా? మాకు మా జాతులకు ఒరుగుతుందా ఏమన్నా? నరేంద్ర మోడీకి దమ్ముంటే కులం నిర్మూలన చేస్తూ అధికరణ 17లో అంటరానితన నిర్మూలన జరిగింది. దాని ప్లేస్లో కులాన్ని నిర్మూలన చేయి. ఆ రెడ్డి అలా నాకు ఇల్లు ఇవ్వకుంటుంటాడా? ఆ బాబురుడు నాకు ఇల్లు ఇవ్వకుంటుంటా? ఆ కులమే ఉండదు కదా ఈ దేశంలో. రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణలో రెడ్లే ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళే సమర్థులు. రేవంత్ రెడ్డి వచ్చేసి యాదగిరి గుట్టల పైన కూర్చోవాలి, కులం తక్కువ కాబట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కింద కూర్చోవాలి. ఈ 95% ఉన్న పేదలు, బడుగు, బలహీన వర్గాల మాదిగ ఉపకులాలకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఈ వర్గీకరణ జీవో వల్ల? ఈ దుర్మార్గులు, ఈ దొరలు, పాలకులు, దుర్మార్గులు ఈ మాదిగలు ఉద్యోగాలకు రావడం ఇష్టం లేదు వాళ్ళకి. వర్గీకరణ వల్ల దళిత జాతికి వచ్చిన నష్టం ఏంటి? కులాల వారీగా విభజన అనేది సమస్య ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి నాంతూ వస్తుంది సమస్య. ఇప్పుడే ఎందుకు మళ్ళీ దీనికి ఒక పరిష్కారం అనేది వచ్చింది? బీజేపీని అధికారంలో తెచ్చుకోవడానికి వేసిన ఎత్తుగడము. బీజేపీని ఓటు బ్యాంకు తెచ్చి 88 ఎంపీలు చేశారు కదా. ఇది కాదు, ఇలా రేవంత్ రెడ్డి పాత్ర లేదా? 8 ఎంపీలు రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర లేదా? దీని వెనుక బీజేపీని సౌత్ లో బలంగా చేయాలి, 100% బీజేపీని లేపాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశము, బీజేపీ, ఎవరు ఇంకా ఆయన జనసేన, దాన్ని తీసుకొచ్చి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి నమస్తే. గత 30 ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణకు ఒక పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ అంటే ఏంటి? ఈ ఉపవర్గీకరణ వల్ల అటు మాదిగలకు న్యాయం జరుగుతుందా, మాలలకు లాభం జరుగుతుందా, బీసీల మాదిరిగానే ఎస్సీ రిజర్వేషన్లను క్రిమి లేయర్ను పెట్టాలా అనే తదితర అంశాలపై సర్వత్రా జోరుగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చేందుకు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్గా పనిచేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నామ్మా. సార్, ఈ మధ్య ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ అనే అంశం ఒక ట్రెండింగ్ నడుస్తుంది. అసలు ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ అంటే ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని చెప్పేసి ఉద్యమం ఒకటి మొదలైంది. అది 1994లో మొదలైంది. అంటే 15% ఉన్న రిజర్వేషన్లు ఏవైతే షెడ్యూల్ కులాలకు ఉన్నాయో దాంట్లో కేవలం మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, మాదిగలకి లబ్ధి జరగట్లేదు, మాదిగ ఉప కులాలకి జరగట్లేదు. కాబట్టి మాకు కూడా మా జనాభా దామాషి పద్ధతిలో ఆ రిజర్వేషన్లో వాటా కావాలని చెప్పేసి ఈ ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించి ఉపవర్గీకరణ చేయండి. ABCD అని 4 కేటగిరీలు. ఒకటి ఎస్సీ మాదిగలు, మాదిగ ఉపకులాలు, ఎస్సీ మాలలు, మాల ఉపకులాలు అని 4 విభాగాలుగా దీన్ని చేయండి. చేయడం వల్ల మాకు లబ్ధి, ఎవరి జనాభా ఎంతో మాకు అంత వాటా, రిజర్వేషన్లో వాటా వస్తుందని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ను అది మొదలుపెట్టారు మందకృష్ణ మాదిగ గారు. అంతకంటే ముందే ఆదిజాంబవ అరుంధతీయ బంధు సేవ మండలి పేరు మీద అంతకంటే 30 ఏళ్ళ ముందే ఒక ఉద్యమం మొదలైంది. ఆ 30 ఏళ్ళ ఉద్యమము ఇంత డైనామిక్ అంటే ఒక గ్రామీణ స్థాయి దాకా వెళ్ళలేదు. మాదిగ అనే టైటిల్ కాకుండా ఆదిజాంబవ అరుంధతీయ అనే పేరు ఉండేసరికి దాని ప్రజలు మాదిగ ఓన్ చేసుకోలేకపోయారు పూర్తి స్థాయిలో. సో దాంతో ఏమైంది, డైరెక్ట్గా మాదిగ దండోరా లేదా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరుతో బాగా క్లిక్ అయింది MRPS ఉద్యమం. సో కాబట్టి ఆ 94లో స్టార్ట్ అయిన ఉద్యమం ఈ 2024లో అది ఒక రకంగా అంటే తాత్కాలిక ముగింపుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా జరిగింది అనేది మనకు అర్థమవుతున్నది. అంటే పూర్తిగా ఈ వర్గీకరణ ఉద్యమం యొక్క ప్రస్థానం 60 ఏళ్ళు అయింది. ఉద్యమం సీరియస్గా జరిగింది 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళ పోరాటంలో ఈ 2024లో నిన్న మనకు వచ్చిన జడ్జిమెంట్. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాలకు అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకు మేలు జరగాలని.
ఆల్రెడీ ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. అయినా కూడా దీంట్లోనే ఎందుకు ఉపవర్గీకరణ జరగాలి అన్న డిమాండ్ ఎందుకు సార్? అసలు ఎందుకు వచ్చింది అసలు ఈ డిమాండ్? ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా అసలు శాస్త్రీయంగా చూస్తే మందకృష్ణ మాదిగ చేసిన డిమాండు అది అశాస్త్రీయమైన డిమాండ్. ఆయన ఆయన చేసిన డిమాండ్ ఏంటంటే 341 సవరణ డిమాండ్. 341 భారత రాజ్యాంగంలో 341 అనేది చాలా కీలకమైన అధికరణ. దేశంలో ఉన్న మొత్తం 1500 కులాలు, షెడ్యూల్ కులాలు ఎవరైతే ఉన్నారో ఆ షెడ్యూల్ కులాలన్నీ కూడా అంటరాని వాళ్ళు ఒక జాబితాలో అంబేద్కర్ వాళ్ళని పెట్టాడు. అంటే వీళ్ళందరికీ అంటరానితనం ఉంది. ఈ 1500కు పైగా ఉన్న మొత్తం షెడ్యూల్ కులాలకి అంటరానితనం అనే ఒక స్టిగ్మా ఉంది. దానివల్లనే వాళ్ళు గుడికి దూరం పెట్టినారు, హిందూ దేవాలయాలకు రానియలేదు, అలాగే బడికి దూరం పెట్టారు, విద్యకు దూరం పెట్టారు, ఉద్యోగానికి దూరం పెట్టారు, రాజకీయ అధికారానికి దూరం పెట్టారు. అన్ని రకాలుగా వెలివేత అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. సో ఆ వేల సంవత్సరాలుగా వెలివేతపడ్డ ఈ జాతులను ఉమ్మడిగా ఒకటే జాబితాలకు తీసుకొచ్చి అంబేద్కర్ పెట్టాడు. ఒకవేళ వీళ్ళను కనుక ఏబిసిడీలుగా ఈ కులాలను వర్గీకరించాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. ఆర్టికల్ 341 ప్రకారం. ఆర్టికల్ 341 ప్రకారం అందులో పార్లమెంటు కూడా ఏ రకమైన మెజారిటీ ఉండాలంటే 2/3 మెజారిటీ లోకసభలో ఉండాలి, 2/3 మెజారిటీ రాజ్యసభలో ఉండాలి, అలాగే స్పెషల్ మెజారిటీ ఉండాలి. అంటే ఈ లోకసభ రాజ్యసభలో జరిగిన తీర్మానాన్ని 15 రాష్ట్రాల అసెంబ్లీలో కూడా దానికి అనుకూలంగా తీర్మానం చేయాలి. అంత క్లిష్టమైనగా అంటే విభజన ప్రక్రియ, రాజ్యాంగ విభజన ప్రక్రియ అంత క్లిష్టం చేశాడు అంబేద్కర్. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో రెడ్లు, కమ్మలు, రాజపూట్లు, జాట్లు ఎవరైతే అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఈ దళితులను, ఈ అంటరాని కులాలని చెప్పేసి ఆయన వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, రాష్ట్రాలు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండాలంటే కఠినంగా కేంద్రంలో ఒక రాజ్యాంగ ప్రక్రియ పెట్టాడు అంబేద్కర్. సో దానివల్లనే 341 సవరించడము అనేది ఒక్క రకంగా అసాధ్య ప్రక్రియ కాబట్టి, అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధం కాబట్టి, అంటరాని కులాలను విభజించడము రాజ్యాంగం అంబేద్కర్ ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని సవరించాలని చెప్పేసి ఎవరైతే మందకృష్ణ మాదిగ గత 30 ఏళ్ళుగా కొట్లాడాడో, గత 30 ఏళ్ళుగా ఇదే డిమాండ్ చేశాడు ఆయన. 341 సవరించి కులాల వర్గీకరణ చేయమన్నాడు, రిజర్వేషన్లని కులాల పరంగా వర్గీకరణ చేయమన్నాడు. ఈ కులాల పరంగా వర్గీకరణ చేసి రిజర్వేషన్లను ఆ వర్గీకరణ చేసిన ఈ కులాలకు పంచమన్నాడు ఆయన. అది అసాధ్యమైన విషయం నేను మొదటి చెప్తున్నా, ఇవాళ కాదు. నేను గత 2001 అంటే 2000 సంవత్సరంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేసిన చట్టం చెల్లదని 2001లో ఈవి చిన్న కేసు సుప్రీంకోర్టు కొట్టేసిందో, 2004లో కొట్టేసిందో, ఆ కొట్టేసిన తర్వాతనే నేను ఆ కొట్టేక ముందే చెప్పాను ఈ విషయం. ఏంటంటే ఆయన ఎప్పుడైతే చట్టం తెచ్చాడో 2000 సంవత్సరం నుండి చట్టం వచ్చింది కదా, ఆ చట్టం ఆయనకు అధికారం లేదు. ఎందుకంటే 341 సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కదా, పార్లమెంట్కి మాత్రమే ఉంది కదా. కాబట్టి ఆయన ఓటు బ్యాంక్, మాదిగల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి తెచ్చాడు. ఎందుకంటే కాంగ్రెసు మాలల ఓటు బ్యాంకును కొల్లగొడుతుంది మొదటి నుండి కూడా. ఇవాళ ఇంకొక విషయం కూడా స్పష్టంగా మీకు వివరించదలుచుకున్నాను ఈ సందర్భంగా. అసలు ఈ మాలా మాదిగ అనే ఈ విభజన ఎందుకు వచ్చింది, ఇది చాలా కీలకమైన అంశం, చర్చకు రావడం లేదు. ఇది ఆంధ్రలో బ్రిటిష్ ఎడ్యుకేషన్, తెలంగాణలో నిజాం ఎడ్యుకేషన్ అంటే ఉర్దూ మీడియం, అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఆంధ్ర మాలలు కానీ ఆంధ్ర మాదిగలు కానీ తెలంగాణ మాలల కంటే మాదిగల కంటే ఒక 100 సంవత్సరాలు ముందుగా వాళ్ళు అడ్వాన్స్ అయి ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరికింది, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ అప్పుడు దాంట్లో ఎక్కువ మంది బ్రిటిష్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ ఎడ్యుకేషన్లో దళితులకు గుళ్ళోకి ప్రవేశం ఉంది, బడిలోకి కూడా ప్రవేశం ఉంది క్రైస్తవ మతంలో, అవునా కదా. సో కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు, గుడిలోకి పోయారు, బడిలోకి పోయారు. సో వాళ్ళకేమైంది, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఇక్కడికి వచ్చేసరికి గుడిలో లేదు, బడిలో లేదు, ఉర్దూ మీడియంలో ఉంది. ఆ ఉర్దూ మీడియంలో కూడా అగ్రవర్ణాలే ఉన్నారు. ఇక్కడ ఉర్దూ మీడియంలో కూడా ఎవరున్నారు, అగ్రవర్ణాలే ఉన్నారు. దళితులకు ముఖ్యంగా మాదిగలకి వీళ్ళు తోళ్ళ పరిశ్రమ, వాళ్ళ చర్మకార వృత్తి ఉంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు వృత్తి పని చేసుకుంటూ తోళ్ళ పరిశ్రమల్లో పని చేసుకుంటూ వీళ్ళు బతికారు. ఇక్కడ తెలంగాణ మాదిగలు నిజాం పరిపాలనలో. మాలలు ఏం చేశారు, వాళ్ళకు వృత్తి లేని కారణంగా వాళ్ళు ఎలమోళ్ళుగా ఊర్లలో ఆర్డీఓ అంటే ఆ ఊర్లో దొరలు ఉంటారు కదా, ఆ దొరల దగ్గర ప్రభుత్వ ఎలమోళ్ళ జీతగాలుగా వాళ్ళు ఇట్లా కర్ర పట్టుకొని
వాళ్ళు జీవిస్తూ అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఏదైనా వస్తే చేసుకుంటూ బతికేవాళ్ళు. సో కాబట్టి ఇవాళ మాల కానీ మాదే కానీ ఆంధ్రోళ్ళే మాత్రమే ఎక్కువ అవకాశాలు పొందింది. ఇవాళ మన తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మనకు నిధులు నిధుల నియామకాలు ఆంధ్రోళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. అట్లనే వర్గీకరణ ఉద్యమానికి కూడా కారణం అదే. ఈ ఎస్సీ ఉద్యోగాలను కొల్లగొట్టింది ఆంధ్రోళ్ళు, ఎస్సీ ఎమ్మెల్యే పదవులను కొల్లగొట్టింది ఆంధ్రోళ్ళు. అది మాలోళ్ళైనా మాదిగోళ్ళైనా, అది మాలోళ్ళైనా మాదిగోళ్ళైనా వాళ్ళే కొల్లగొట్టు. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్గా వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. వాళ్ళు ఆ స్థాయికి దామోదర సంజీవయ్య అయితే ముఖ్యమంత్రి కాగలిగిండు కాంగ్రెస్లో, ఆయన మాల. అంటే అర్థమైంది, వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అడ్వాన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏమైంది అవకాశాలు ఎక్కువ పొందారు. కాంగ్రెస్ మాలలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది, మాదిగలకు తక్కువ అవకాశాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసింది, అరే మేము మాదిగలకు ఇస్తామని చెప్పి మాదిగలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ప్రాబ్లం ఎక్కడ మొదలైంది? మాలా మాదిగ ప్రాబ్లం ఆంధ్రలో మొదలైంది. సమస్య ఎక్కడిది? ఆంధ్ర సమస్య. తెలంగాణలో మాలోడు లేడు, నాకు మాదిగోడు లేడు. మాలోళ్ళు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మాలోడు కానీ మాదిగోడు కానీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. అందులో మాలోళ్ళు ఎక్కువైన కాంగ్రెస్లో కూడా. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్లు ఇచ్చిందా మాదిగలకు ఇచ్చిందా? 3 పార్లమెంటు స్థానాలలో ఎవరున్నారు? 2 మాలలు, 1 మాదిగ ఒప్పుకోవడానికి ఇచ్చారు. అంటే అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మాలల వైపే ఉన్నది అన్నట్టు అర్థం. కాబట్టి ఏమైందంటే ఇవాళ అక్కడ ఏదైతే మాల మాదిగల మధ్య వచ్చిన విభజన, ఎమ్మెల్యేల పోస్టులలో, ఎంపీలలో, మంత్రి పదవులలో వచ్చిన విభజన ఉద్యోగాల వైపు మళ్ళీంది. అది ఉద్యోగాల వైపు మళ్ళీ మందకృష్ణ మాదిగ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ చేసిండు? ఈదుమూడి గ్రామము. ఈదుమూడి ఎక్కడుంది? ఆంధ్రలో ఉంది, ఒంగోలు దగ్గర ఉంది, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఇక్కడ మొదలు కాలేదు, ఎందుకంటే మాల మాదిగలు ఇద్దరు కూడా వెనుకబడే ఉన్నారు. ఇక్కడ వర్గీకరణ సమస్య కానే కాదు. ఇక్కడ 12% జనాభా మాదిగలు ఉన్నారు, అక్కడ కేవలం 6% జనాభా కలిగిన మాదిగలు ఉన్నారు. ఆడ 6-7 మధ్యలో ఇక్కడ హైయెస్ట్ జనాభా కలిగిన మాదిగలు ఉన్నారు. ఇక్కడ ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది సమస్య రాలేదు పెద్దగా, కావాలే ఉద్యమం ఇక్కడ మొదలు కాలే. ఎక్కడ మొదలైంది? ఆంధ్రలో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది, మాల మాదిగల గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ మొదలైంది. సో అక్కడ మొదలైన ఈ ఉద్యమం పరిష్కారం ఎక్కడ పోవాలి? ఇప్పుడు తెలంగాణ సమస్య ప్రాంతీయ సమస్య అన్నట్టుగానే ఇవాళ ఈ సమస్య కూడా ప్రాంతీయ సమస్య. ఈ సమస్య పరిష్కారం కూడా ఎక్కడ జరగాల్సి ఉండే అంటే 371Dలో పరిష్కారం జరగాల్సి ఉండే. ఎందుకంటే ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ సమస్యగానే మొదలైంది. ఇది అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మొదలైంది. మనకంటే ముందు పంజాబ్ వాళ్ళు కూడా ఇదే రకమైన ఒక యాక్ట్ తెచ్చారు కదా సార్. కానీ ఈ స్థాయిలో ఉద్యమం మొదలు కాలే అక్కడ. వాళ్ళు ఏంటంటే అక్కడ మాకు మిగతా ఉపకులాల మధ్యలో అక్కడ వాళ్ళకు కావాలనే దాంట్లో 25% దాంట్లో స్ప్లిట్ చేయమని అడిగింది. వాళ్ళ రిజర్వేషన్లను స్ప్లిట్ చేయమని అడిగినారు. కానీ ఉద్యమం ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ చేసినంతగా చేయలేదు పంజాబ్ వాళ్ళు. సో పంజాబ్లో రాజకీయ ఉద్యమం మొదలుపెట్టిన కాంచీరాం, బీఎస్పీ ఉద్యమం మొదలైంది. సో కాబట్టి ఈ వర్గీకరణ ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో అధికారం దక్కాలి అనే దాంట్లో ఉత్తరాది ఎక్కువ అటువైపు మళ్ళింది. కానీ దక్షిణాదిలో వచ్చేసరికి రాజకీయ అధికార ఉద్యమం లేదు కాబట్టి వీళ్ళు వర్గీకరణ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యారు. సో కాబట్టి ఈ ఉద్యమం బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. 371D ప్రకారంగా అయితే ఎప్పుడో ఇది 30 ఏళ్ల క్రితమే జరిగిపోవాలి. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆయన కనుక ఒకవేళ నిజంగానే మాదిగలకు మాలలకు అందరికీ న్యాయం చేయాలనుకుంటే 371D ప్రకారంగా 3 రోజులలో అయిపోయే సమస్య. దీనికి 2/3 మెజార్టీతో పని లేదు, రాజ్యసభతో లోకసభతో పని లేదు, దీనికి స్పెషల్ మెజార్టీతో అసలే పని లేదు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే 371Dని సవరించి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ చేసేస్తే జిల్లా యూనిట్ చేసుకొని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సమస్య పరిష్కారం అయ్యేది. అట్లీస్ట్ 20 ఏళ్ల క్రితమైన 2000 సంవత్సరంలో ఆయన మొదలుపెట్టింది కాబట్టి 2000 సంవత్సరంలో అంటే 24-28 సంవత్సరాల క్రితమైనా మొదలయ్యేది. కానీ ఏమైంది? చంద్రబాబు నాయుడు మాల మధ్యలో కొట్లాడుకోవాలని ఆయనకు లేని అధికారంతో ఇలా మాదిగల పేరు మీద 341ని సవరించే విధంగా చట్టం తెచ్చాడు. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళా దానికోసము కొట్టేసిన దాన్ని అమలు చేయడానికి మళ్ళీ 341నే సవరించమన్నాడు. ఎవరు? మందకృష్ణ మాదిగ 341నే సవరించమన్నాడు మందకృష్ణ. దానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఉషా మెహ్రా కూడా 341కు ఏం చేసింది? క్లాజ్ 3 చేర్చమన్నది ఆమె. అంతకుముందు జస్టిస్ రామచంద్రరాజు కూడా 341 సవరించమని చెప్పిండు 96లో. అంటే
ఆయన కానీ ఉషా మేర కానీ ఈ మందకృష్ణ కానీ వీళ్ళంతా 341 సవరణ చేయమన్నారు. సార్ అసలు 341 అన్నది రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించింది, అది పార్లమెంటుకి అధికారం ఉంటుంది. మరి ఇప్పుడు 341 ప్రకారము మనము దీన్ని వర్గీకరణ చేస్తే 341 ఉల్లంఘించినట్లే అవుతుంది కదా సార్, అంటే రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లే అవుతుంది అంతే కదా. కదా. ఇప్పుడు వర్గీకరణ ఒకవేళ జరిగితే 341 ప్రకారం చేస్తే రాష్ట్రపతి పార్లమెంట్ చట్టం చేస్తే ఓకే. కానీ సుప్రీంకోర్టు మీ పేరు మీద ఇవాళ జరిగింది ఏంది, 341 జోలికి పోలే ఆమె, వాళ్ళు పోలే. వీళ్ళందరూ ఎవరైతే 6 జడ్జీలు ఎవరైతే ఉన్నారో 6:1తో వచ్చింది. 6:1 జడ్జిమెంట్లో ఒక బేలా త్రివేది అనే మేడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా, చీఫ్ జస్టిస్ని మొదలుకుంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా 341 జోలికి పోకుండా, దాన్ని సవరించమని చెప్పకుండా, పార్లమెంట్లో సవరణ చేయమని చెప్పకుండా ఏం చెప్పారు వీళ్ళు, 341 అనేది చిన్నయ్య కేసు, అది సజాతి, అది హోమోజీనియస్ అనే దాని మీద ఆధారపడి ఇచ్చింది ఆ జడ్జిమెంటు. కానీ హోమోజీనియస్ కాదు వీళ్ళు, అంటే ఒకటి కాదు, వీళ్ళు అంటరాని కులాలుగా, వీళ్ళంతా అంటరాని కులాలుగా వీళ్ళంతా ఒకటి కాదు, వేరు వేరు, వీళ్ళు హెటరోజీనియస్ వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు అంటరాని కులాలు అయినప్పటికీ కూడా వీళ్ళు హెటరోజీనియస్ హోమోజీనియస్ కాదని చెప్పేసి గవాయ్ అంటే ఆయన ఎవరైతే దళితుడు ఉన్నాడో అందులో సుప్రీంకోర్టు జడ్జిగా ఆనరబుల్ 7 మందిలో ఒక రెండవ సీనియర్, ఇప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గారి తర్వాత ఆయనే కాబోయే సీజే ఆఫ్ ఇండియా. ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుసన్నల్లో ఇవాళ ఆయన మెదులుతూ ఇలా ఆయన పదవి కోసం ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న 45 కోట్ల మంది దళిత జాతిని బొందబెట్టిండు ఆయన. ఇలా బొందబెట్టిండు ఆయన. నేను నా మాటలో చెప్పాలంటే ఆయన బొందబెట్టిండు, వాళ్ళని బానిసలుగా బొందబెట్టిండు, ఉట్టి కూడా కాదు. అంటే సార్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఎస్సీలు అంతా ఒకటే, ఎస్సీలు దీంట్లో ఎవరికి జనాభా నిష్పత్తి ఆధారంగా పోతాయి కదా. దీనివల్ల మరి వచ్చిన నష్టం ఏంటి, అంటే దళితులకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళలో వాళ్ళకి పంచుతున్నారు కదా, మరి దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి అసలు, దేనివల్ల ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల దళిత జాతికి వచ్చిన నష్టం ఏంటి? వర్గీకరణ వల్ల దళిత జాతికి వచ్చే నష్టం లేదండి. ప్రాబ్లం ఏంది, విడగొట్టడం అనేది, కులాల వారిగా విభజన అనేది సమస్య. ఆల్రెడీ ఇప్పటికే మాలలు మాదిగలు అనే ఆల్రెడీ విడిపోయారు, ఇద్దరికి ఫుల్ దేశం ఉంది, అరే మా అవకాశాలను మాలలు కొల్లగొడుతున్నారంటూ మాదిగలు, అరే మా ప్రకారం మేమే తెచ్చుకుంటున్నామంటే మాలలు. సో మరి ఇక్కడ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. అవును, మరి అగ్రకులాలకు కావాల్సింది కూడా అదే కదా. వీళ్ళు కొట్లాడుకోవాలి, రాజకీయ అధికారం అడగద్దు, వీళ్ళు నిరంతరం కొట్లాడుకొని అందులో వచ్చేది లేదు సచ్చేది లేదండి. ఇప్పుడు ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాల్సుకునే సందర్భంగా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒకవేళ ఇస్తే 15% ప్రకారంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి 2 లక్షల దళితులకు? లక్షకి వేసుకున్న 15,000 అంటే 30,000 ఉద్యోగాలలో దాంట్లో మాదిగ ఉపకులాల మధ్యలో చీలిక తెచ్చుకుంటే, విభజన చేస్తే 60% మాదిగ ఉపకులాలు ఉన్నాయి, 60% ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వస్తాయి, మాదిగ అయిన ఉపకులాలకు వస్తాయి. అంటే ఎన్ని వస్తాయి చెప్పండి? 30లో 60 అంటే 18,000, 17,000, 18,000 మధ్యలో వస్తాయి. వర్గీకరణ చేయకపోయినా 10,000 ఉద్యోగాలు దాకా వస్తాయి మాదిగలకు, ఎందుకంటే ఇక్కడ 12% జనాభా ఉంది, 12% జనాభా ఉంది. చేస్తే ఒక 7-8 ఉద్యోగాలు పెరుగుతాయి. ఓకే, 7-8 వల్ల వాళ్ళకు ఒక 7-8 ఉద్యోగాలు పెరుగుతాయి, అది మాలలకు మైనస్ అవుతుంది. మైనస్ అవుతుంది అనుకుందాం, 7-8 ఉద్యోగాలు పెరుగుతాయి అనుకుందాం. ఈ 7-8 ఉద్యోగాలకు గత 30 ఏళ్ళుగా కొట్లాడితే బ్యాక్లాగ్ పోస్టులు నింపలే, ఉద్యోగాలు ఏ బ్యాక్లాగ్ పోస్టులు నింపలే ఇప్పటిదాకా 30 ఏళ్ళ నింపలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నింపలేదు, తెలంగాణ రాష్ట్రంలో నింపలేదు. ఒకటి. రెండో నష్టం ఏం జరిగింది, 30 ఏళ్ళుగా షెడ్యూల్ కులాల కోసం బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత డైవర్ట్ అయింది. నేను తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా. 30 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల దళితుల బడ్జెట్ డైవర్ట్ అయింది. 2 లక్షల కోట్లు. మరి ఒక్క మాట మాట్లాడలే మందకృష్ణ మాదిగా, ఒక్క మాట్లాడలే మాల మహానాడు చెన్నై. మీరు 2 లక్షల కోట్ల బడ్జెట్ డైవర్ట్ చేసిన వాళ్ళ మీద చర్యలేవి? ఎవరు తీసుకోవాలి చర్యలు? 2 లక్షల కోట్ల బడ్జెట్ రూపాయలు ఎక్కువనా, లేకపోతే 7,000 ఉద్యోగాలు ఎక్కువనా? 7,000 ఉద్యోగాలు ఎక్కువనా, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కువనా? చెప్పండి మీరు. అదంతా అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. 100% అంటున్నా. పరిశ్రమల్లో నీ వాటా లేదు, బడ్జెట్లో నీ వాటా లేదు, రియల్ ఎస్టేట్లో నీ వాటా లేదు, నీ వాటా 30 ఏళ్ళుగా ఉద్యోగాలలో లేదు నీ వాటా, ఈ తర్వాత సంపదలో నీ వాటా లేదు, నీళ్ళలో నీ వాటా లేదు, నియామకాలలో నీ వాటా లేదు,
నిధుల్లో నీ వాటా లేదు. ఆఫ్టర్ ఆల్ 7,000 ఉద్యోగాలు అదనంగా వచ్చే ఉద్యోగాల కోసము నీ 30 ఏళ్ళ పోరాటంలో మాలడు మాదిగడు కొట్టాడుకొని ఇంత ఏదో గొప్పగా సాధించాం మేము వర్గీకరణ అని మన మాదిగలు పండగ చేసుకుంటున్నారు. మరి ఇదంతా దీన్ని అంటే వీళ్ళందరినీ ఇదంతా మభ్య పెట్టడమే వాళ్ళకి అర్థం కాదు పాపం. ఈ సమస్య ఏది కూడా సరిగా ఎవరికి ఇప్పుడు అడగండి, ఇంత ఉద్యమంలో ఉన్న ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న వాళ్ళని అంతా అడగండి, ఈ లెక్కలండి తీయమనండి. ఛాలెంజ్ చేస్తున్నా, నేను మందకృష్ణ ఇద్దరం కూర్చుందాం. నేను ఛాలెంజ్ మందకృష్ణకు విషయం తలుచుకునే సందర్భంగా మందకృష్ణ నేను ఇద్దరం కూర్చొని దీని మీద ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ వర్గీకరణ వల్ల ఎంత లాభం ఎంత నష్టం ఎక్కువనా లాభం ఎక్కువనా. ఇప్పుడు ఈ రామచంద్రరాజు కమిషన్ కూడా బి కేటగిరీలో మాదిగలను పెట్టింది, సి కేటగిరీలో మాలను పెట్టింది. వీళ్ళకి 7% ఇచ్చింది మాదిగలకు, మాలలకు 6% ఇచ్చింది ఆల్రెడీ. అంటే వీళ్ళిద్దరి మధ్యలో 1% డిఫరెన్స్. అయినా కూడా మరి దీన్ని మాదిగలు ఒక మాలలపై సాధించిన విజయంగా ఎందుకు అనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఆ 1% కూడా ఆ 1% వీళ్ళకి వస్తుంది కదా ఇక్కడ మాదిగలు, కానీ 12% కదా ఉన్నది మాదిగలు. జనాభా 7% వస్తుంది కదా, మరి నష్టం ఎవరికి జరుగుతుంది ఇక్కడ? మాదిగలకు జరుగుతుంది. మరి అన్నప్పుడు మరి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల లాభమా నష్టమా? మరి కానీ ఇప్పుడు మాత్రం బయట జరుగుతున్న చర్చ ప్రకారం మాదిగలు అదే అడుగుతున్నా నేను అంటున్నా అదే అంటున్నా. ఇవాళ పండగ ఎట్లా చేసుకుంటావు అంటున్నా, 5 నష్టం నీకు నష్టం జరుగుతుంటే పండగ ఎట్లా చేసుకుంటావు అంట. నీకు 7% మాత్రమే వర్గీకరణ వల్ల వస్తే నువ్వు పండుగ ఎట్లా చేసుకుంటావు? 12% ఉన్నోనికి, 6% జనాభా ఉన్నోనికి నీకు 6% వస్తుంది. అంటే నీకు రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 6% మాలలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి 6% ఇక్కడ వస్తుంది తెలంగాణలో. కానీ 12% ఉన్నా నీకు 7% వస్తే నీకు 5% నష్టం జరుగుతుంది. నువ్వు ఎట్లా పండుగ చేసుకుంటావు అంటున్నా. ఇది ఎట్లా శాస్త్రీయం అవుతుంది అంటున్నా. అంటే సుప్రీంకోర్టు ఒక క్లియర్గా మెన్షన్ చేసింది కదా సార్, ఎవరైతే వెనుకబాటుతనంగానే రాష్ట్రాలు వీళ్ళకు పంచాలి ఏబిసిడి అని, దానివల్ల కూడా వీళ్ళకి న్యాయం జరగదు అంటారు. అంటే మాదిగలకి 100% జరగదు అంటున్నా. 100% జరగదు. ఇప్పుడు జనాభా దామాష పద్ధతిలో చేయాలి కదా ప్రభుత్వాలు, చేయాలనేది నిజంగా తపన ఈ ప్రభుత్వాలకు ఉంటే నిజంగా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో కూడా 10 ఏళ్ళు పనిచేసిందిగా బీఆర్ఎస్ కంటే ముందు. పనిచేసిందా లేదా? ఈ ఉద్యమం మొదలై 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మేము వర్గీకరణకు అనుకూలం అంటుంది కదా. మరి మాదిగలకు ఎంత బడ్జెట్ ఇచ్చింది? మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చింది? మాదిగలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మాదిగలకు ఎన్ని పరిశ్రమలు ఇచ్చింది? మాదిగలకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంత ఇచ్చింది? మాదిగలకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చింది? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కనీసం నిన్న కాక మొన్న వచ్చినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1 సీటు 3 సీట్లలో 1 సీటు మాదిగరికి ఇవ్వలేదు ఎంపీ సీట్లు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తగ్గిపోయినాయి. గత ప్రభుత్వంలో 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తే మాదిగలకి, ఈ ప్రభుత్వంలో 7 సీట్లే వచ్చినాయి. ఈయన కాంగ్రెస్లో 7 సీట్లు, మాదిగల తగ్గిందా పెరిగిందా? నీ 30 ఏళ్ళ ఉద్యమంలో 3 ఎమ్మెల్యేలు తగ్గిపోయినాయి, 3 ఎంపీలు తగ్గిపోయినాయి. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎంపీలు మాదిగలకే ఇచ్చింది కదా. వరంగల్ పసునూరు దయాకర్ మాదిగనే కదా, రావులు ఇక్కడ మాదిగనే కదా, నాగర్ కర్నూలు రెండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 మాదిగలకే వచ్చినాయి కదా, ఒకటి మాల అక్కడ పోయింది. కానీ సార్ పెద్దపల్లి ఒక చిన్న డౌట్ సార్, 30 ఏళ్ళ నుంచి నాంతూ వస్తుంది ఈ సమస్య, ఇప్పుడే ఎందుకు మళ్ళీ దీనికి ఒక పరిష్కారం అనేది వచ్చింది? అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా, మాక్సిమం అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది తెర మీదకి? ఇది పంజాబ్ కేసు అండి, ఇది యాక్చువల్గా ఎంఆర్పిఎస్ కేసు కాదు. ఇది ఎంఆర్పిఎస్లో ఇంప్లీడ్ అయింది. దాంట్లో పార్టీస్ లో ఈయన ఒక పార్టీ అంతే. ఇది పంజాబ్ కేసు. పంజాబ్ వాళ్ళు ఇంకెంతకాలం ఉండాలి? వాళ్ళు కేసు వేసిన వాళ్ళు పంజాబ్లో న్యాయం జరగద్దా? ప్రభుత్వం వేసింది కదా, ఆ ప్రభుత్వం కదా కొట్లాడుతున్నది, వీళ్ళు కాదు కదా. తెలుగుదేశం ప్రభుత్వం కొట్లాడతలేదు కదా ఇలా, లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా కొట్లాడుతున్నది. ఎవరు కొట్లాడుతున్నారు? పంజాబ్ గవర్నమెంట్. అదే కదా, గవర్నమెంట్ కదా. పంజాబ్ గవర్నమెంట్లో ఇంప్లీడ్ అయిన వాళ్ళు వీళ్ళు. ఇంప్లీడ్ అయినంత మాత్రాన కేసు వీళ్ళు కొట్లాడినట్టు కాదు కదా. సక్సెస్ మరి దీనికి విజయం వెనుక కారణం మేమే. అది తప్పండి. అవన్నీ బీజేపీని అధికారంలో తెచ్చుకోవడానికి వేసిన ఎత్తుగడలు. బీజేపీని ఓటు బ్యాంకు తెచ్చి 88 ఎంపీలు చేశారు కదా. ఇది కాదు, ఇలా రేవంత్ రెడ్డి పాత్ర లేదా? 8 ఎంపీలు రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర లేదా? 100కు 200% రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది. ఇందులో మందకృష్ణ పాత్ర లేదా? అంటే దీని వెనుక బీజేపీని సౌత్లో బలంగా చేయాలి, 100% బీజేపీని లేపాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశము, బీజేపీ, ఎవరు ఇంకా ఆయన జనసేన, దాన్ని తీసుకొచ్చి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ తెలుగుదేశంలో పోయి సేమ్ అదే కూటమిని ఈ మొత్తం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా అధికారం తీసుకురావాలి. ఇది జరిగే నాటకం. ఈ నాటకానికి నాంది మందకృష్ణ మాదిగ ఆ కూటమిని అక్కడ బలపరచాలి,
ఇప్పుడు రేపు వస్తే ఇక్కడ బలపరచాలి, ఎందుకంటే ఈయన వర్గీకరణ ఆర్డినెన్స్ తెస్తానని ఇమీడియట్ ప్రకటించారు Immediate కదా. ప్రకటించి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణనే ఉంటది, ఉంటది గోయింగ్ నోటిఫికేషన్స్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి ఏంటంటే అర్థం ఏంటిది, ఇమీడియట్ చేస్తానని అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే ఉంటాడు, మాల డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఎవరుంటారు, ఆయన మాల, బట్టి మాల, మళ్ళీ రవి మాల, మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా మాలలతో నిండి ఉంటుంది. వాళ్ళకి టికెట్లు ఇస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం ఏమైనా మాట్లాడతాడు, నేను ఇమ్మీడియట్లీ మొత్తం మాదిలకు ఇద్దో గొప్ప న్యాయం చేస్తాను, నీ వల్ల ఏం న్యాయం జరిగిందిరా బాయ్, మాదిలకు ఏం న్యాయం జరిగింది, రేపు నువ్వు 2 లక్షల ఉద్యోగాలలో నువ్వు ఒకవేళ వర్గీకరణ తెచ్చినా కూడా వచ్చే న్యాయం ఎంత అంటున్నా నేను, వచ్చే 12% జనాభాకు 7% ఇస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది అంటున్నా. 7%, 12% ఉన్నదానికి 12% రావాలి కదా అట్లీస్ట్. జనాభా ప్రాతిపాదికన ఇవ్వాలన్నది మీరు 100% కదా. జనాభా ప్రాతిపాదికన ఇవ్వడానికి ఆయన రెడీ ఉన్నాడా? అసలు అట్లంటే క్రిమిలేయర్ నుండి ఎక్స్క్లూడ్ చేయమని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు గవాయి అండ్ పార్టీ. గవాయి మాత్రమే, గవాయి కాదు, మరో ముగ్గురు, గవాయి కాదు, ఇంకా మరో ముగ్గురు. మెజారిటీ క్రిమిలేయర్ను సపోర్ట్ చేసింది, మెజారిటీ క్రిమిలేయర్ను సపోర్ట్, 4 గవాయి తీర్పును సపోర్ట్ చేశారు 6 గుట్ల. అంటే క్రిమిలేయర్ పెట్టమనంటే కదా. బీసీల మాదిరిగా అసలు బీసీలే క్రిమిలేయర్ వద్దు అంటున్నారండి, బీసీలే క్రిమిలేయర్ వద్దు, మాకు ఆ సిస్టమ్ వద్దు అని చెప్పేసి అంటున్నారు. క్రిమిలేయర్ పెట్టకపోతే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులే లబ్ధి పొందుతున్నారు. ఐఏఎస్ సపోజ్ మనం మాట్లాడుకున్నాం, ఐఏఎస్ ఒక ఎస్సీ రిజర్వేషన్తో ఐఏఎస్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ని ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ప్రాపర్గా సెట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ వాడతారు. మరి ఊర్లో ఉన్నాడు వాడు అట్లే ఉంటాడు, వానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. మరి క్రిమిలేయర్ వల్ల వీనికి హెల్ప్ జరుగుతుంది కదా, వాళ్ళకి ఏం జరగదు కదా. మరి ఎందుకు క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నారు మీరు కానీ మీతో పాటు ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ? నేనేమంటానంటే, నేను చెప్పింది చాలా గొప్ప ప్రశ్న, మంచి ప్రశ్న అడిగినావు, అద్భుతమైన అగ్రవర్ణాల వేస్తున్న ప్రశ్ననే నువ్వు కూడా వేసినావు. దానికి సమానం చెప్పదలుచుకున్నా. 2,50,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే, అవి ఏవి ఇప్పుడు? ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడుతున్నాను నేను. 2,50,000 పోస్టులు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పోస్టులు ఉండే, అవి ఇప్పుడు ఏవి అంటున్నా, ఎక్కడ ఉన్నాయి అంటున్నా, ఎందుకు లేవంటున్నా, ఎటు పోయినాయి అంటున్నా. దాన్ని జనరల్గా కన్వర్ట్ చేసింది ఎవరండి? అగ్రవర్ణ పాలకులే కదా జనరల్ కన్వర్ట్ చేసింది. మా వాళ్ళు ఎందుకు అడగలేదండి, మా మందకృష్ణని ఎందుకు అడగలేదు, మా మాల మహానాడు చెన్నాన్ని ఎందుకు అడగలేదు, లేదా ఇంకా చాలా గ్రూపులు పెట్టుకుని దందాలు చేస్తున్న మాల మహానాడు మాదిగ నాయకులు అంతా, ఈ దండగాళ్ళు అంతా ఎందుకు అడగలేదు? 2,50,000 పోస్టులు ఎందుకు బాగలాగిపోయినాయి? నేను ఒక ఎస్సీ ఎస్టీ స్టేట్లో డైరెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేసినాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు వచ్చినాయండి? బ్యాక్లాగ్ ఎందుకైనాయి చెప్పండి. అర్హులు లేకపోతేనే బ్యాక్లాగ్ అన్నారు కదా, అవునా కదా? అసలు అర్హులే లేనప్పుడు నీకు అంటే ఇప్పటికే ఈ క్రిమిలేయర్లో ఉన్నవాడే కొంచెం అర్హులుగా లేడు, చాలామంది అర్హులుగా లేరనే మీరు పక్కన పెట్టేసిండ్రు. మరి క్రిమిలేయర్ లేనోడు అర్హుడు ఎట్లా అవుతాడు ఉద్యోగానికి? ఓ పేదోడు ఊరోడు వచ్చి ఎట్లా అర్హుడు అవుతాడు అంటున్నా. ఇప్పుడు డబ్బులు ఉన్నాడే అర్హుడుగా లేడు, ఒక ఐఏఎస్ పిల్లలే అర్హులుగా లేరు, లేదంటే నాలాంటి ప్రొఫెసర్ పిల్లలే అర్హులు కాదు అనే పేదను బ్యాక్లాగ్ పెట్టినావు, అవునా కదా? ఇప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి నింపిరా? తెలంగాణ వచ్చినాక నింపిరా? లేదు. మరి ఎందుకు నింపలేదండి? మామూలు రెగ్యులర్ రిక్రూట్మెంటే లేదు, నింపలేదు, రెగ్యులర్ రిక్రూట్మెంటే లేదు. బ్యాక్లాగ్ ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు, అవి శాంక్షన్ పోస్టులు, దానికి సంబంధం లేదు, నీ రెగ్యులర్ నోటిఫికేషన్కి సంబంధం లేదు. ఎందుకు నింపలేదు చెప్పండి? నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే నువ్వెందుకు నింపలేదు? కేసీఆర్ నువ్వు ఎందుకు నింపమని చెప్పలేదు 8 నెలలుగా రేవంత్ రెడ్డి? 8 నెలలు అయిపోయింది కానీ ఆర్డినెన్స్ తెస్తా అంటున్నాడు కదా సార్, అది నిజంగా వ్యాలిడ్ అయినా సార్? అది నేను చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులో చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉన్నదా, కేసీఆర్కి ఉన్నదా? మరి లేనోళ్ళు ఇలా వర్గీకరణ అమలు చేస్తామంటున్నారే, ఆర్డినెన్స్ తెస్తాం, ఆర్డినెన్స్ తెస్తామంటాను, మేమే తెస్తామంటున్నారే. మరి నిన్ను ఎవరు నింపొద్దన్నాడా బ్యాక్లాగ్ పోస్టులు? ఎవడు అన్నాడా? కేసీఆర్ ఎవడు నింపొద్దన్నాడా 10 ఏళ్ళు బ్యాక్లాగ్ పోస్టులు? ఎవడన్నా వద్దన్నాడా? ఎవడన్నా ఆపిండా? అవి ఎప్పుడో శాంక్షన్ పోస్టులు. ఈ దుర్మార్గులు, ఈ దొరలు, పాలకులు, దుర్మార్గులు ఈ మాల మాదిగలు ఉద్యోగాలకు రావడం ఇష్టం లేదు వాళ్ళకి, ఈ దుర్మార్గులకు లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, అడుగుతున్నా ఈ సందర్భంగా, ఈ నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారని చెప్తున్నావు కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ దానికి విరుద్ధంగా జీవో 29 తెచ్చినావు రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట సార్, పిల్లలే తీసుకోవచ్చు, పిల్లలే అడిగారు కదా మేము తీసుకురావాలి, యూపీఎస్సీ మాదిరిగా పిల్లలే అదే పిల్లలకు బుద్ధి లేదండి. దాంట్లో కొంతమంది అమ్ముకోవడానికి బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు కొంతమంది నెగేసి తీసుకొచ్చిండు.
బలమూరు వెంకటే పిల్ల పోస్టులు అమ్ముకోవడానికి గ్రూప్ 1 పోస్టులు అగ్రవర్ణాలకు ఇవ్వడానికి నేను 100% చెప్తున్నా ఈ సందర్భంగా. జీవో 29 అనేది ఇలా అగ్రవర్ణాల కోసం తెచ్చిన జీవో. సార్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో 55 ఉంది. అప్పుడు ఎవరికి రావాల్సింది వాళ్ళ ప్రకారం 1:50 తీశారు. పిల్లలు వద్దని కొట్లాడితేనే పిల్లలు హైకోర్టులో కేసు వేశారు. పిల్లలు ఎవరు వేయలేదండి, యూపీఎస్సీ మాదిరిగానే పిల్లలు ఎవరు వేయలేదు, దాని ప్రకారమే మేము తీసుకున్నాం. పిల్లలు ఎవరు వేయలేదు. అది బడావత్ కేసు. బడావత్ అనేటోడు, బడావత్ అనే ఒక ఎస్టీ పిల్లోడు, అది గతంలో ఉన్న కేసు. ఇప్పటికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ బడావత్ కేసు అనేది, ఆ కేసుకు మనకు సంబంధం లేదు. అది దాంట్లో ఏం చెప్తుంది, ఇన్అడక్వసీ ఉంటుంది. ఇన్అడక్వసీ ఎవరి దగ్గర ఉంటుందండి అంటే ఎస్సీ ఎస్టీలు బ్యాక్లాగ్ ఉన్నాయా లేకపోతే ఓసీలో బ్యాక్లాగ్ ఉన్నాయా పోస్టులు? ఎస్సీ ఎస్టీలే ఉంటాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలే కదా వెనుకబడ్డోళ్ళు, వాళ్ళు కదా రిప్రజెంటేషన్ లేని వాళ్ళు, అక్కడ వాళ్ళ కదా ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో కాదు కదా ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయి. ఈ బడావత్ కేసు అప్లికేబుల్ కావాల్సింది ఎవరికి? ఓపెన్ కాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, వాళ్ళు క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేయాలి బడావత్ కేసు. అర్థమైందా? మరి దాన్ని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారు లేకపోతే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 29 జీవో తెచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు 55 జీవో ఉండే వీళ్ళు కొట్లాడితేనే కదా తీసేసింది. అది నేనేమంటున్నా, అది వీళ్ళు కొట్లాడలేదు. బల్మూరు వెంకటి తాను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే అగ్రవర్ణాలు అయితే డబ్బులు ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్లకు గ్రూప్ 1 పోస్టులో పెద్ద పెద్ద పోస్టులకు ఒక్కడు ₹1 కోటి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అవునా కదా? 563 పోస్టులు 63 వచ్చి వీళ్ళు పెంచారు. ఒకవేళ ఒక్క పోస్టు 63 పోస్టులు అమ్ముకుని 63 కోట్లు వస్తాయి వాళ్ళకు. 63 కోట్లు వస్తాయి. దాంట్లో ఈ అగ్రవర్ణాలు అందరూ కూడా ఎక్కువ పోస్టులు ఇవ్వాలంటే, మంచి పోస్టులు ఇవ్వాలంటే వాళ్ళని 40%లో వాళ్ళు ఓపెన్లోనే ఉంటారు వాళ్ళు. తర్వాత ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణాలే ఉంటారు. అవునా కదా? అగ్రవర్ణ పేదలు ఈడబ్ల్యూఎస్లో ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మరి వాళ్ళు ఉన్న ఓపెన్ కేటగిరీలో ఉన్న పేదలాగానే ఉండిపోవాలా సార్? మరి ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి ఎంతో కొంత నేనేమంటాను, అగ్రవర్ణ పేదలకు 10% ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పర్సెంటేజ్ 2% ఉన్నారు. ఎవరు? అగ్రవర్ణ పేదలు తెలంగాణలో. వాళ్ళకు ఎంత పర్సెంట్ వస్తుంది? 10%. అంటే వాళ్ళ జనాభా కంటే దాని జనాభా కంటే 8% ఎక్కువ వస్తుంది కదా. అంటే దీంట్లో నుంచి ఇవ్వట్లేదు కదా సార్, రెగ్యులర్ నుంచి. నా మాట వినండి, మీరు నా మాట అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడండి. నేను రెగ్యులర్ గురించి మాట్లాడతలేను, లేదా మిగతా ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడతలేను, మిగతా రిజర్వేషన్ గురించి మాట్లాడతలేను. అగ్రవర్ణాల జనాభా 2%, వాళ్ళకి మాత్రం 10% ఇచ్చింది. అంటే 8% వాళ్ళకు లబ్ధి చేకూర్చింది. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకా 40% రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అయితే 40% అంటే 2% పోయింది. అంటే మన తెలంగాణలో 7% అగ్రవర్ణాల జనాభా, 2% పేదలకు తీసేద్దాం. ఆల్రెడీ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. 2% ఇంకెంతమంది ఉంటారు అక్కడ? ఇంకా 5% ఉన్నారు. 5%కు 40% కోటా ఇస్తుంది ఓపెన్లా. వీళ్ళు కూడా కంప్లీట్ లేదు. జీవో 29 ప్రకారంగా వీళ్ళకు వాళ్ళకి ఎంట్రీ లేదు. జీవో 29 ప్రకారంగా వీళ్ళకి ఎంట్రీ లేదు. 55 జీవోలో ఎంట్రీ ఉండే. ఎవరికి? బీసీ ఎస్సీ ఎవరి కేటగిరీ వాళ్ళకి తీశారు సార్. ఎవరి కేటగిరీ వాళ్ళకి తీసిన తర్వాత ఓపెన్లను కూడా వీళ్ళని తీసుకుపోయినారు. ఎప్పుడు? 55లో. 55 ఇప్పుడు కూడా ఉంది. లేదు, ఇప్పుడు లేదు. గత ఎన్నో ఏళ్ళు ఇప్పుడు మొత్తం ఓవరాల్ మెరిట్ తీసి, వర్టికల్ మెరిట్ తీసి, ఆ మెరిట్లో 15% ఎస్సీలకి, తర్వాత ఎస్టీలకు 7.5%, తర్వాత బీసీలకి ఇచ్చేసి నింపేస్తారు. వీళ్ళని ఓపెన్లకు రానియరు. ఓపెన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి లెక్క వస్తుంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ లెక్క వస్తుంది, తర్వాత ఓపెన్ లెక్క వస్తుంది, తర్వాత బీసీల లెక్క వస్తుంది, తర్వాత ఎస్సీ ఎస్టీల లెక్క వస్తుంది. అంటే ఫస్ట్ నిండిది ఎవరి పోస్టులు నిండుతాయి? అగ్రవర్ణాలకు సంబంధించి 50% ఉన్న అగ్రవర్ణ పేదలు అగ్రవర్ణాలు నిండుతాయి. తర్వాత వీళ్ళకి బీసీలకు వస్తాయి, తర్వాత ఎస్సీలకు 15% వస్తాయి. ఈ 15% ఎస్సీలో ఇప్పుడు వర్గీకరణ అనేది ఆయన ఆర్డినెన్స్ తెస్తే, ఆ ఆర్డినెన్స్లో ఏ లెక్క ప్రకారం ఇస్తాడో చూస్తే 12% ఇస్తాడా మాదిగా ఉప కులాలకి? 7% ఇస్తాడా? 7% సిద్ధాంతం ప్రకారం ఇస్తే మాదిగా నష్టమే కదా. లేదంటే 12% ఇస్తాడా? ఏ ఇస్తాడో ఇప్పుడు ఆర్డినెన్స్ తేలుతుంది. దాని ప్రకారం అక్కడ వాళ్ళ 15% దాటదిగా ఎస్సీలది అక్కడ వరకు. తర్వాత ఎస్టీలకు ఇచ్చేస్తాడు. ఇక్కడ నీకు ఓపెన్ కేటగిరీలో 40% ఓపెన్ కేటగిరీలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలో 93% ఉన్న వాళ్ళకు ఎంట్రీ లేదు. 5% అది ఓన్లీ ప్రిలిమ్స్ వరకే కదా సార్ పరిమితం. ఇప్పుడు 29 జీవో నేనేమంటానంటే నీకు అసలు ఎంట్రీ లేకపోతే నీకు మెయిన్లు ఎక్కడ వస్తాయండి నీకు ఉద్యోగం? అసలు నీకు ఎంట్రీ కంటే కట్ ఆఫ్ అయితే నువ్వు ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ అయితే నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తావా? ఇప్పుడు దాదాపు 30,000 చేంజ్ మెంబర్స్ తీసారు సార్. అవన్నీ కాదండి. నేను అడుగుతున్నది మీకు ఒకటే,
మెయిన్స్లో కూడా నీకు ఉద్యోగాలు నింపేది ఎట్లా నింపుతావు నువ్వు? మెరిట్లో ప్రిలిమ్స్లో నింపినట్టే నింపుతావు. అదే అక్కడ సార్ ఇక్కడ ప్రిలిమ్స్ మాత్రమే పరిమితం, అది జీవో 29 అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు కదా. అంటే దీని మీద మెయిన్స్ లో యాజ్ యూజువల్ గా మెరిట్ అందరితో పాటు. ఇప్పుడు మీకు ఎట్లా అట్లా ఉండదు. ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే. నువ్వు 29లో ఎట్లయితే అంటే ప్రిలిమ్స్లో ఏ రకమైన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసినావో మెయిన్స్లో కూడా అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తావు. సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుంది. దీనికి ఒక ప్రిన్సిపల్ దానికి ఒక ప్రిన్సిపల్ ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఒకటే ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సార్ ఇదే యూపీఎస్సీ చాలా ఏళ్ళ నుంచి ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇదే ఏ విధంగా అయితే రిజర్వేషన్ అనేది లేదో 29 మనది ఫాలో అవుతుందా, యూపీఎస్సీ కూడా చాలా రోజుల నుంచి అదే ఫాలో అవుతుంది కదా. నేను ఏమంటున్నానంటే యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుందో మెయిన్స్లో కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు, యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు, ఇక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు. ఓకే అవును సార్, అది అందరు మెరిటే. ఇక్కడ 29లో అందరూ మెరిట్ ప్రకారమే వస్తారు. ఓకే అర్థమైందా మీకు? దీనివల్ల మనం ఏమంటున్నాం అంటే ఈ మెయిన్స్లో ఓపెన్ వచ్చినట్టుగానే 29లో రేపు ప్రిలిమ్స్లో వచ్చినట్టుగానే 29లో మెయిన్స్లో కూడా అదే వస్తుంది అంటేనా, అదే చేస్తారంటున్నా. మీరు అదే చేస్తున్నారు, అలా ఉంది, అదే చేస్తున్నారు, అదే చేయడానికి రెడీ అవుతున్నారు అంటున్నా. ఓకే 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 మీ పాయింట్ అనేది, కానీ జనాలకు అర్థం కావట్లేదు కదా మరి. నేను అదే అంటే ఇప్పుడు వర్గీకరణ కూడా జనాలకు అర్థమైందా? ఇప్పుడు చాలా మంది వర్గీకరణ జీవో కాదు, పెద్ద ఏదో ఒరిగిపోయింది, మొత్తం బ్రహ్మాండం అయిపోయింది, మాదిగలంతో పెద్ద భూస్వాములు అయిపోయి రాజకీయ ఏమంటానంటే బుద్ధి బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తలేరు కాబట్టి మాది కమ్యూనిటీ ఆ బ్రెయిన్లెస్ లీడర్ దగ్గర ఉన్నారు ఇంతకాలం బానిసలుగా. బ్రెయిన్లెస్ లీడర్ దగ్గర 30 ఏళ్ళుగా ఉంటారండి ఒక జాతి అలా నీవు అంధకారంలో నెడుతున్న వ్యక్తి దగ్గర ఉంటుందా? నువ్వు 10th ఫెయిల్ కాడు, 10 ఫెయిల్ కానీ ఇవాళ మొత్తం న్యాయశాస్త్రం ఎట్లా అర్థమవుతుంది, వాళ్ళ బాధలు ఎట్లా అర్థమవుతాయి? ఈ 95% ఉన్న పేదలు బడుగు బలహీన వర్గాల మాదిగా ఉపకులాలకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఈ వర్గీకరణ జీవో వల్ల? చదువుకున్న వాళ్ళ కోసమే కదా విద్యా ఉద్యోగ రంగాలు వచ్చేది. మరి మిగతా 90% మాదిగలకు ఒరిగేది ఏంటంటున్నా, ఏమరుగుతుంది అంటున్నా? వాళ్ళకి సంబంధించిన ప్రణాళిక ఏంది? బడ్జెట్లో వాటా ఏది? పరిశ్రమలో వాటా ఏది? రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో వాటా ఏది? తర్వాత ఏంటిది కాంట్రాక్టర్లో వాటా ఏది? ఏ రంగంలో వాటా ఉందంటున్నా ఈ 90% ప్రజలకి? ఈ 5% చదువుకున్న వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేసేయాలా? ఈ 90% జనాలు వాళ్ళకి ఏమి ఇస్తావు నువ్వు? మందకృష్ణ మాదిగా నీ వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఒక పై సంబంధం ఉందా అంటున్నా? నువ్వు బడ్జెట్ గురించి 2 లక్షల కోట్ల బడ్జెట్ 10 ఏళ్లలో అమలు చేయకపోతే కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట మాట్లాడే నువ్వు, అవునా కదా? మరి ఒక్క మాట మాడని నువ్వు 90% మాదిగలకు ఏం చేసినావు అంటున్నా ఈ సందర్భంగా ఈ 30 ఏళ్ళుగా నీ వల్ల ఏం ఒరిగింది అంటున్నా? ఈవెన్ 5% ఉన్న మాదిగలకే ఏం ఒరగలేదు, విద్యావంతులకే పెద్దగా ఒరిగింది ఏం లేదు, అన్యాయం జరుగుతుంటే ఒరిగింది ఏం లేదు, ఎంపీ సీట్లు రాకపోతే ఒరిగింది ఏం లేదు, ఎమ్మెల్యే సీట్లు రాకపోతే ఒరిగింది ఏం లేదు, పదవులు రాకపోతే ఒరిగింది ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఒరిగింది ఏం లేదు. చివరికి 95% ఉన్న ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ మొత్తం మాదిగ జాతికి ఒరిగింది ఏమి లేదు నీ వల్ల. శూన్యం. 30 ఏళ్ళుగా నువ్వు నీ కుటుంబము బ్రహ్మాండంగా నువ్వు ఆస్తులు సంపాదిస్తూ పేరు సంపాదిస్తూ ప్రధానమంత్రి ఫోటో పక్కన నీ ఫోటో వేసుకుంటావు. ఇయాడి వరకు కూడా ఛాలెంజ్ నేను ఇప్పుడు మీ టీవీ ఛానల్ ఓపెన్ డిబేట్ చేస్తున్నా. మందకృష్ణ నువ్వు అడుగుసా, నేను అడుగుసుంటా. ఈ వర్గీకరణ తీర్పు వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎన్ని భూములు వస్తాయి, ఎంత సంపద వస్తుంది, ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత పరిశ్రమలు వస్తాయి, ఎంత సినిమా రంగంలో వాటా వస్తుంది, ఎంత రియల్ ఎస్టేట్లో వాటా వస్తుంది, ఏ రకంగా ముఖ్యమంత్రి వస్తుంది, పదవి వస్తుంది. ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు నేను కూర్చున్నావు. సార్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఓన్లీ విద్యా ఉపాధి వరకే పరిమితం, ఉద్యోగ రంగమే, రాజకీయ రాజకీయం సంబంధం లేదు, సంబంధం లేదు, పరిశ్రమల సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. విద్యా ఉద్యోగాలు అది కూడా చదువుకున్న వాళ్ళ గురించే. మిగిలిన వాళ్ళ పరిస్థితి నేను అడుగుతుంది అదే 95%. మరి వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటున్నా? నీతో బ్రహ్మాండంగా ఒరిగిపోయో జరిగిపోతుంది, మారిపోతే ఈ తెలంగాణ వస్తే ఏదో ఒరిగిపోతా అని చెప్పేసింది కదా ఈ కోదండరాము. ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ను నేను అన్న కోదండరాం, భూమి బద్దలయ్యేది ఏం లేదు, ఇది భౌగోళిక తెలంగాణ, ఇది దొరల తెలంగాణ, ఈ తెలంగాణతో మా బహుజనులకు 93% వాళ్ళకు ఒరిగేదేముండదని చెప్పిన కోదండరాం ఇవాళ సన్నాయ నొక్కులకు ఏలమ్మాయన చేయలేదు, ఈ రెడ్డి ఆయన చేస్తాడట. ఈ రెడ్డి ఆయన 29 జీవో తెచ్చి అన్యాయం చేస్తున్నాడా? ఉద్యోగాలు ఇస్తలేడు కోదండరాం,
నీకు మంత్రి పదవి వస్తే సంతోషం, నువ్వు ఎమ్మెల్సీ అయితే సంతోషమా? మాకు మా జాతులకు ఉరుగుతుందా ఏమన్నా? రేవంత్ రెడ్డి ఉరుగుతుందా అంటున్నా నేను. కాబట్టి ఈ మోసం ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు గమనించాలా. ఈ మోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న మోసం 30,000 వర్గీకరణ మాదిగ ఉపకులాలు మాలలు గమనించాలి. అరే మాలల్లారా, దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నా, ఈ వర్గీకరణతో ఒరిగేదేం లేదు, మీకు అడిగేదేం లేదు, మాదిగలు కొట్టేసేదేం లేదు. మీ వాట మీకే ఉంటుంది, వాళ్ళ వాట వాళ్ళకే ఉంటుంది. మీరు ఎందుకు బాధపడతారు అర్థమైతలేదు. మాదిగలతో కలిసి రండి, రాజకీయ అధికారం అయిపోదాం. ఈ సంపదలో, ఈ దేశ సంపదలో, ఈ రాష్ట్ర సంపదలో వాటా సంపాదిస్తాం. ఈ అధికారుల వాటా, ఈ పరిశ్రమల వాటా, సంపదల వాటా, భూమిలో వాటా, అన్ని రంగాల్లో వాటా ఇవాళ సంపాదిస్తాం. రండి, రాజకీయ అధికారం అయిపోదాం. ఇంకా ఈ దొంగలు నమ్మి మళ్ళీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తెస్తా అంటాడు. అరే ఇంట్లోనే ఒరిగింది ఏం లేదు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయా? సస్తాయా? ఇవాళ కర్ణాటకలో అదే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తెస్తారంటే వ్యతిరేకించిన మొత్తం పారిశ్రామిక రంగం కంపెనీలన్నీ బంద్ చేస్తానున్నాయి. అది అయ్యే పనే? మల్లు రవి ఇలా మాట్లాడతాడు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ అంటాడు. అరే మల్లు రవి గారు, మీరు ఒక నా సోదరుడా, నేను చెప్తున్నాను, ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చింది మీరే కదా. మొన్న ఐదు దీనిలో రిజర్వేషన్ పెట్టు. దమ్ముంటే నీ రేవంత్ రెడ్డికి, నీకు మల్లు రవికి దమ్ముంటే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో రిజర్వేషన్ పెట్టి చూపెట్టి. ఫస్ట్ నీ దగ్గర, నీ చేతిలో ఉంది కదా చట్టం నీ చేతిలో ఉంది కదా, చెయ్యి. మరి అది చేయకుండా నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం, ఇక అయిపోయిన వర్గీకరణ ముగిసిన అధ్యాయం అని మళ్ళీ ఈ సన్నాయి నొక్కులు నొక్కుతాయి. ఈ నొక్కులకు ఎవడే బలి కావాలి? సార్, యాజ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్గా ఫైనల్గా సార్, రేవంత్ రెడ్డి ఒక క్లియర్ స్టేట్మెంట్ చేశారు, అన్నిటికంటే ముందు వర్గీకరణను తెలంగాణ రాష్ట్రమే అమలు చేస్తుంది, ఆర్డినెన్స్ చేస్తామని. అంటే ప్రభుత్వం ఏ రకంగా పోతే ఈ ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, మీరు అన్నట్టు అట్టడుగునున్న వర్గాలకు? అంటే యాజ్ ఎక్స్పర్ట్గా మీరు గవర్నమెంట్కి ఇస్తున్న సలహా ఏంటి? నేను ఒకటే చెప్పాల్సుకున్నా. ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉన్నాయి, 3% ఈ దళితుల్లో ఉన్న, అది మాల కావచ్చు, మాది కావచ్చు, ఉపకులాలు కావచ్చు, కొంచెం సంపన్నులకు 3% ఇవ్వండి. ఓకే, 3%. 12% పేదలు, ఎవరైతే వ్యవసాయ కూలీలు, కేటగిరీ చేసుకోండి, వ్యవసాయ కూలీలు, వాళ్ళ ఇన్కమ్ ఇంత 2 లక్షల లేదా 3 లక్షలు, 1 లక్ష పెంచండి, ఒక లిమిట్ పెట్టండి. తర్వాత 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. వీళ్ళ ఈ 12% ఉద్యోగాలు అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వండి. ఈ వర్గాలకు, రిక్షా దొక్కే వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, వ్యవసాయ కూలీలకు, వాళ్ళ పిల్లలకు, తర్వాత ఇంకా 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 చిన్న చిన్న పనులు, వృత్తి పనులు, టాపీ మేస్త్రి, ఆ పని ఈ పని, ఈ వర్గాలకు 12%, వాళ్ళ పిల్లలకు 12% ఇవ్వండి. అప్పుడు న్యాయం జరుగుతుంది. అవునా కదా? అప్పుడు రిజర్వేషన్ లక్ష్యం నెరవేరుతుంది. 12% వాళ్ళకి ఇవ్వండి. ఈ 3% ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక క్లర్క్ పిల్లలు, లేదంటే చివరికి గెజిటెడ్ ఆఫీసర్ పిల్లల వరకు, అంటే ఫస్ట్ జనరేషన్లో గెజిటెడ్ ఆఫీసర్ అవుతాడు, అంత పెద్దగా సంపాదించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ వరకు ఈ 3% ఉన్న వాళ్ళకి ఇవ్వండి. కానీ వివేక్ వెంకటస్వామి పిల్లలకు, వినోద్ కుమార్ పిల్లలకు, నేను ఒక ప్రొఫెసర్ను, నా పిల్లలకు, ఎమ్మెల్యే పిల్లలకు, వీళ్ళందరూ ఎక్స్క్లూడ్ చేయండి, ఎవ్వరికి ఇవ్వద్దు. బీసీ క్రిమిలేయర్ అని ఒక క్రిమిలేయర్ దేవాలని గవాయితో పాటు మరో 3 జడ్జిలు చెప్పారు కదా సార్. మరి దీన్ని అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చా, అంటే స్వాగతించవచ్చా? నేనేమంటానంటే అసలు క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అంటున్నా. ఓకే, ఎందుకు వర్తించదంటే లక్షల కోట్ల రూపాయలు ఉన్న వెంకటస్వామికి, చచ్చిపోయిన వెంకటస్వామి 1000 కోట్లు ఉన్నాయి కదా వాళ్ళకు. ఆయనకు పూరి జగన్నాథ్ టెంపుల్లో పివి నరసింహరావుకి ఎంట్రీ ఉన్నది, ఆయనకు లేదు. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయింది కదా, అవునా కదా, ఆయనకు గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. గుడిసె గదిలేని, అంటే గోషి గదిలేని బాపనోనికి గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుంది. మరి ఇక్కడ వివక్షత ఉందా లేదా? వినోద్ కుమార్ అనేవాడు, నేను ఈ పక్కకే ఇల్లు సరిపోతుంది ఆఫీసు పెడదామని చెప్పేసి పక్కకి ఇల్లు తీసుకుని, గురునాథ రెడ్డి అంటాడు, పక్కనే ఉంటాడు, ఆ మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ ఉన్నది. వాడిని నేను టూలెట్ బోర్డు పెడితే నేను ఇల్లు కావాలని పోయి ఇస్తే వాడిని ఆకారం చూసి తెల్లగా బాపనుడు అనుకొని ఇస్తానని చెప్పిండు ఇమీడియట్లీ అని పైసలు కొట్టేమన్నాడు, గూగుల్ పే చేసేసి అయిపోయింది. తర్వాత 4 రోజుల తర్వాత నా కులం తెలిసింది వాడికి. తెలంగాణ నేను ఇయ్యనంటాడు, నన్ను ఉరు తీసినా ఇయ్యనంటాడు వాడు ఇల్లు. ఎందుకు నువ్వు మాది కొన్ని అంటే ఇవాళ ఇంత చదువుకొని 12 దేశాల్లో నేను ఇలా విశ్వవిద్యాలయాలు, అంటే అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పేస్తా, రీసెర్చ్ చేస్తా, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనే లెక్చర్ ఇచ్చేస్తా, పరిశోధన పత్రాలు ఆక్స్ఫర్డ్లో లెక్చర్ ఇచ్చేస్తా, ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో చదువు చెప్పేస్తా, లేదంటే పరిశోధన పత్రాలు సమర్పించేస్తా. కానీ పక్కకు ఉన్న ఇల్లుకి రాయి తీసుకోవడానికి అర్హుని కాదు, లాస్ట్ ఎయిడ్ కన్వీనర్ కావడానికి అర్హుని కాదు. ఏమి నేను అతి చిన్న వయసులో అగ్రవర్ణాల కంటే, బాపునోడు రెడ్డి కంటే కూడా అతి చిన్న వయసులో డీన్ కావాలి తన సమర్థతోని, నా మెరిట్తోని. కానీ నేను లాస్ట్ ఎయిడ్ కన్వీనర్ కావడానికి అర్హుని కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది.
ఓ రెడ్డోడు మా దాంట్లో జీబీ రెడ్డి అనేటోడు మా డిపార్ట్మెంట్లో వాడు 4 సార్లు లాస్ట్ కన్వీనర్ అవుతాడు. నేను ఒక్కసారి కూడా కాదు, నేను డీన్ పోదాలో ఉండి కూడా. వాడు మాజీ డీన్ అయి కూడా అవుతాడు, నేను కాదు. ఎందుకు? నేను మాజీ వెళ్ళి కాబట్టి. అవునా కదా? అంటే ఇంత వివక్షత ఈ చదువుకున్న నాలాంటి వాడి రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి అయిన వెంకటస్వామికి ఉంటే నువ్వు క్రిమిలేయర్లో మమ్మల్ని ఎట్లా పెడతావా? మమ్మల్ని ఎట్లా పెడతావు? ఏ బేస్ మీద పెడతావు? మా అంటరానితనం నిర్మూలన చేసినావా నువ్వు? ఉట్టి కాగితాలకే పరిమితమైంది. కులం నిర్మూలన చేసి దమ్ముంటే, నరేంద్ర మోడీకి దమ్ముంటే కులం నిర్మూలన చేస్తూ అధికరణ 17లో అంటరానితన నిర్మూలన జరిగింది. దాని ప్లేస్లో కులాన్ని నిర్మూలన చేయి. ఆ రెడ్డోడి అలా నాకు ఇల్లు ఇవ్వకుండా ఉంటాడా? ఆ బాబురోడు నాకు ఇల్లు ఇవ్వకుండా ఉంటాడా? ఆ కులమే ఉండదు కదా ఈ దేశంలో. ఈ సమస్య రాదు కదా, వర్గీకరణ సమస్య రాదు కదా, ఈ రిజర్వేషన్ల కొట్లాటే రాదు కదా, ఈ దేశంలో ఒకరికొకరు కొట్లాడుకోడు కదా. నువ్వు బాపనాడు వచ్చి వాడు రిజర్వేషన్ అనుభవిస్తాను అన్నాడు కదా. కులాన్ని రద్దు చేసి దమ్ముంటే నీకు రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణలో రెడ్లే ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళే సమర్థులు. రేవంత్ రెడ్డి పోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి సమర్థుడికి ఎవడు కాదు, బీజుడు కాదు, రేసుడు కాదు. ఎందుకంటే కులం తక్కువలు వాళ్ళంతా. రేవంత్ రెడ్డి వచ్చేసి యాదగిరి గుట్టల పైన కూర్చోవాలి, కులం తక్కువ కాబట్టి. ఉప ముఖ్యమంత్రి ఆయన పేరేం పేరు బట్టి విక్రమార్క కింద కూర్చోవాలి. అదే సామాజిక న్యాయం. అంటే నేను అనేది ఏంటంటే సార్, మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? చట్టం లేకుండా ఎట్లా మారుతుంది? ఇంత చదువుకున్నాం సార్, ఇంత అడ్వాన్స్గా పోతున్నాము. నువ్వు ఎంత అడ్వాన్స్ అన్న కులం అనే మైండ్ సెట్ నీ దగ్గర ఉంది, అది క్యాన్సర్తో సంబంధం. నీ క్యాన్సర్ అనే మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? అరే ఇప్పటికీ అరే నువ్వు అంటరానితనాన్ని పాటిస్తే నేరం అని చెప్తున్న చట్టంలో ఎవడు పట్టించుకుంటలేడు. అరే అంటరానితనం అనేది కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఉంటుంది కదా, దాన్ని రద్దు చేయమంటున్నా. క్యాన్సర్ ట్రీట్మెంట్, జ్వరం ట్రీట్మెంట్కు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే అవుతుందా? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తావా, జ్వరం ట్రీట్మెంట్ ఇస్తావా? ఏ ట్రీట్మెంట్ ఇస్తేనే క్యాన్సర్ తగ్గుతుంది? అవునా కదా? పేషెంట్ క్యాన్సర్ తగ్గాలంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఉడికే జ్వరం వస్తే టైఫాయిడ్ జ్వరానికి ఇచ్చిన మందులు ఇస్తే తగ్గుతుందా? అది నువ్వు అంటరానితన నిర్మూలన కాగితాలకు పరిమితం చేసి తగ్గుతుందా? కులాన్ని రద్దు చేయి దమ్ముంటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయమను. నిజంగా నేను బడుగు లేని వరకు నేను బాగా న్యాయం చేసేవాడైతే ఫస్ట్ కులాన్ని రద్దు చేయరా భయ్, నీ దమ్ముంటే. నరేంద్ర మోడీ బీసీబీ అని చెప్పుకుంటున్నావు కదా, నీకు దమ్ముంటే రద్దు చేయి. చెయ్యరు ఈ కొడుకులు. ఎవడైతే ఈ కులం వల్ల బాగుపడుతున్నాడో, ఆధిపత్యం చేస్తున్నాడో, ఈ కులాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడో, ఈ గుడిని, ఈ బడిని, మొత్తం వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో ఈ అగ్రవర్ణాలు పెట్టుకుంటున్నారో, వాళ్ళెవ్వరు కులానికి నిర్మూలనకు సిద్ధం కాదు. ఎవడు కావాలి కుల నిర్మూలనకు సిద్ధం? ఈ మందకృష్ణ కావాలి. అవుతాడా? దమ్ముండా అడుగుమనండి. మందకృష్ణ ఛాలెంజ్ చేస్తానా, నువ్వు కుల నిర్మూలన కోసం రెడీగా సిద్ధంగా కొట్లాడకు రా, నేను రెడీ అంటున్నా. ఆయన రెడీయా? రాడు. ఎందుకంటే ఆయన మనవాద పార్టీ అయిన బీజేపీని అధికారంలో ఇస్తాడు. మనవ ధర్మము కులాన్ని యథాతథంగా, వర్ణాన్ని యథాతథంగా ఉంచాలంటది. దాంట్లో ఎవడు కూడా మిగతా వర్ణాలతో సమానంగా ఉండద్దంటది. శూద్రుడు కేవలం కాల పనే చేయాలి, దాసి పనే చేయాలంటది. బ్రాహ్మణులు పైన తల మీదే ఉండాలి, వాడు అధికారాన్ని చలాయించాలి, మొత్తం ప్రపంచాన్ని శాసించాలి. క్షత్రియుడు రాజ్యం చేయాలి, వైశ్యుడు వ్యాపారం చేయాలి. మిగతా వాళ్ళకి అధికారం లేదు. రాజ్యాంగం మొత్తం కొలాప్స్ చేసింది. ఇవన్నీ కూడా ఎవడైనా చేయొచ్చు అని చెప్తున్నది. మరి రాజ్యాంగం గొప్పదా, మన ధర్మం గొప్పదా? అల్టిమేట్గా రాజ్యాంగమే గొప్పది కదా. ఈ రాజ్యాంగం గొప్పది అన్నప్పుడు రాజ్యాంగము అంటరానితనం నిర్మూలకే పరిమితమైంది. మరి అలా మనం కుల నిర్మూలన దాకా పోదాం. ఇంకా గొప్ప విప్లవాత్మకమైన మార్పులు ఈ దేశంలో వస్తాయి. సిద్ధమా? మా దగ్గర సమాధిగా నువ్వు సిద్ధమా చెప్పు. నువ్వు మా ఎంఆర్పిఎస్ ఉద్యమం, కుల నిర్మూలన ఉద్యమానికి సిద్ధమా చెప్పు. మిగతా కులాలను అడుగుదాం. ఫస్ట్ నువ్వు సిద్ధమా చెప్పు. చేయరు. ఎందుకు చేయరంటే ఈ కులం పేరు మీద ఆయన కూడా బాగుపడతాడు. మందకృష్ణ మాదిగ, ఈ మాదిగ దండోరా పేరు మీద 30 ఏళ్ళుగా బ్రహ్మాండంగా పేరు, డబ్బులు, అన్ని రకాల ప్యాకేజీలు, ఆయన దగ్గర పేరు, ఈయన దగ్గర పేరు సంపాదించుకుంటాడు. కాబట్టి కుల నిర్మూలన ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ కులం పునాదుల మీద ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశంలో అమలు చేయడానికి ఎవరైతే నిజమైన అంబేద్కర్వాదులు పూనుకుంటారో, ఎవరైతే నిజమైన పేద వర్గాలకు న్యాయం చేయాలని పూనుకుంటారో, వాళ్ళంతా రాజకీయ అధికారం ద్వారా మాత్రమే సాధ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మాట చెప్పిండు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నాడు. మరి ఇలా రాజకీయ అధికారం వైపు రమ్మని మందకృష్ణ. ఇది చాలా అయిపోయింది కదా, ఈ వర్గీకరణ పోరాటం అయిపోయింది కదా అన్న. కృష్ణ అన్న పెద్ద ఉద్యమకారునివి, మాదిరిగా చెప్పుకోవడానికి ఇలా మా అందరికీ ఇలా ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చినవి. ఇలా దానివల్ల ఏం ఒరగదని చెప్పేసి 30 ఏళ్ళు అలా తెలిపోయింది. నీ వర్గీకరణ వల్ల ఏం ఒరగదని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను ఓపెన్గా, ఒక మాదిగ బిడ్డగా.
అధికారం రాజకీయ అధికారం వైపు వస్తే 1,00,000 రెట్లు నువ్వు ఇచ్చిన ఈ 6,000 ఉద్యోగాలు 7,000 ఉద్యోగాల కంటే 1,00,000 రెట్లు ఈ మార్కెట్ జాతికి ఈ మొత్తం మిగతా కులాలకు కూడా న్యాయం జరుగుతుంది. రాజకీయ అధికారం వైపు రా దమ్ముంటే నీకు. ఇది నా సందేశం. ఇది ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ వల్ల మాలలు మాదిగలకు మధ్య ఎలాంటి ఇబ్బంది రాదని, ఎవరికి లాభం కానీ ఎవరికి నష్టం కానీ జరగదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు.